అమ్మలేదా? ఎప్పుడు వస్తుంది? వాళ్ళ అమ్మగారు పనికి వెళ్ళారు, లేరంట. అయితే వాళ్ళకైతే మనం భోజనం అయితే పెడదాం. ఫస్ట్ అయితే భోజనం చేస్తారా? కూర్చుంటారా? భోజనం చేస్తారా? కూర్చుంటారా? చాలా మంది అయితే లొకేషన్ ఎక్కడ మేడం అని అడిగారు. వీళ్ళు కొండ మీద సముద్ర మట్టానికి సుమారు 3000 అడుగుల ఎత్తులోనైతే వీళ్ళు నివసిస్తున్నారు. వీళ్ళ దగ్గరికి మేమైతే 25 కిలోమీటర్ దూరం అయితే వచ్చాము. తింటారా? చికెన్ పెట్టు. చికెన్ తిను 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 మా తమ్ముడు పెట్టు. బాగుందా? ఇక్కడికి వెళ్ళడం చాలా కష్టమైపోయింది. ఈ ఫుడ్, ఈ బట్టలు, ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా మేము తీసుకెళ్ళాము. ఇవి చాలా ఘాట్ రోడ్లు, చాలా భయం అనిపిస్తుంది. అట్నుంచి వచ్చిన వెహికల్ కూడా మనకైతే కనిపించదు. నాకైతే చాలా భయం అనిపించింది. వాళ్ళ కోసం అయితే వచ్చా. రాదులే ఏదమ్మా వచ్చా ఎలాగనా ఎందా బాగా చూసుకుంటున్నావు నువ్వు. తమ్ముడిని బాగా చూసుకుంటుంది. పెట్టుకో పెట్టుకో. వీళ్ళు చూడండి, వాళ్ళ అమ్మగారు అయితే పనికి వెళ్ళారు. ఈ పాప అయితే వాళ్ళ తమ్ముడిని చాలా చక్కగా చూసుకుంటుంది. ఇదిగోండి ఇంకొక చెల్లి తమ్ముడు అక్క. వీళ్ళు తినిష్టమా ఎవరిష్టం? ఇద్దరు ఇష్టమా? బాగుందంట. నచ్చిందా? సూపరా. థ్యాంక్స్ చెప్పు. ఇత్తిను ఆంటీకి థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్ అను. తిన్నావా ఎప్పుడైనా ఇటువంటిది? అమ్మా ఇది ఎప్పుడైనా తిన్నావా? వీళ్ళ మాటలు కూడా అర్థం అవ్వట్లేదు. తిను చికెన్ తిను చికెన్ తిను. కుక్క పిల్లకి కొంచెమే. కుక్క పిల్ల బాయ్ చెప్పు. ఒక ముద్ర తీయమ్మా కుక్క. బిర్యానీ వీళ్ళ అమ్మమ్మ అంట. అంటే మాకు అప్పుడు ఇంకా మేము వచ్చినప్పుడు అయితే ఇవిడ మమ్మల్ని కలలేదు. ఇప్పుడైతే వచ్చారు, అందుకనేసి ఆవిడకి కూడా మేము ఫుడ్ అయితే ఇచ్చాము. అన్నయ్య ఉన్నాడు కదా, అన్నయ్య కొడువు. పట్టుకోమ్మా. అమ్మ లేదు కదా, అమ్మకి చెప్పు. వచ్చినప్పుడు ఏమని చెప్తా? అప్పుడు వచ్చి చీర ఇచ్చారు, చాక్లెట్లు ఇచ్చారు కదా, ఆవిడ వచ్చి ఇచ్చారని చెప్పు. వాళ్ళు మళ్ళీ వచ్చారు, దుప్పటి ఇచ్చారమ్మా అని చెప్పు. చాలా సేపు చూసారు, నీకోసం చూశారు, రాలేదు వెళ్ళిపోయారు అని చెప్పు. బాగుందా దుప్పటి? బాగుందా? చాలా లెంత్ గా ఉంటది, ఒకసారి చూపిద్దాం. బాగుందా? బాయ్ చెప్పు. నువ్వు కూడా చెప్పు. వెరీ గుడ్. లోపల పెట్టి